అధికారంలో ఉన్న అక్కడ కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. అక్కడ గెలుపు మాట విని కొన్ని దశాబ్దాలే గడిచిపోయింది. ఇక ముందు కూడా విజయం వరిస్తుందనే గ్యారెంటీ లేదు. ఎంత బలమైన జాకీలు పెట్టి లేపినా అక్కడ పార్టీ పుంజుకోవడం కష్టమని అందరికీ తెలుసు. కానీ ఆశ చావని పెద్దలు ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ లోకల్ లీడర్స్ అంతా దాన్ని రివర్స్ లో వ్యవహరిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ ని కూడా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు. ఇందుకే ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సిద్దిపేట కాంగ్రెస్ లో సిగపట్లు, మైనంపల్లి రాక మంట పెట్టిందా? హనుమంతరావు వర్సెస్ చక్రధర్ గౌడ్, చక్రం తిప్పేందుకు పోటీ పడుతున్న నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తోంది. అయినా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ పరిస్థితిలో మార్పు లేదు. పార్టీలో మార్పు సంగతి అటుంచితే అక్కడి నేతల్లోనూ నో చేంజ్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని అధికారంలోకి వచ్చాకైనా సెట్ చేసుకుందామనే సోయి ఒక్కరిలోనూ కనిపించడం లేదు. ఎవరికి వారు ఆధిపత్యం కోసం వెంపర్లాడటమే తప్ప పార్టీ పురోగతి కోసం ఆలోచించేవారు లేరు. అందుకేనేమో అప్పట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంపై బలంగా దృష్టి పెట్టినా ఇక్కడి నేతల మధ్య కయ్యాలు చూసి కాముగా ఉండిపోయారు. సిద్దిపేట కాంగ్రెస్ లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఉన్నదే 2-3 లీడర్లంటే వారి మధ్య కూడా సఖ్యత కరువైంది. పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఉన్న కార్యకర్తలు ఉసూరుమంటున్నారట. పార్టీ వృద్ధి చెందటం మాట అటుంచితే అంతా కలిసి తూర్పు తిరిగి దండం పెట్టేసుకోవడం బెటర్ అంటున్నారట. అసలే ప్రత్యర్థిగా బలమైన నేత హరీష్ రావు ఉంటే కలిసికట్టుగా ఉండాల్సింది పోయి నలుగురిలో నవ్వుల పాలయ్యేలా, పార్టీ పరువు తీసేలా నేతలు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న పూజల హరికృష్ణపై గుస్సా మీదున్న లోకల్ లీడర్లు ఆయన్ని తప్పించాల్సిందే అంటూ హైకమాండ్ ముందు డిమాండ్ కూడా పెట్టారట. అసలే సిద్దిపేటలో పెనం మీద వేయిస్తున్నట్టుగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో పొయ్యిలో పడ్డట్టుగా తయారైందట. పార్టీ పెద్దల ఆదేశాలతో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హనుమంతరావు హై స్పీడ్ తో దూసుకెళ్తున్నారట. అయితే మైనంపల్లి రాకతో గొడవలు తగ్గాల్సింది పోయి ఈ 2 చోట్ల మంటలు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇప్పటికే మైనంపల్లి వర్గంతో సై అంటే సై అంటున్నారు. గజ్వేల్ గలాట అటుంచితే సిద్దిపేటలో సీన్ మరింత సీరియస్ గా ఉంది. ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతో పార్టీ సతమతమవుతోంటే ఇప్పుడు మైనంపల్లి వర్గం కూడా రెడీ అయిపోయింది. మొన్నటికి మొన్న సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. వెళుతూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గతంలో హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో పోరాడిన ఈ చక్రధర్ గౌడ్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడటం లోకల్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం మైనంపల్లి వ్యవహార శైలే అనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. మల్కాజ్గిరిలో ఉండాల్సిన మైనంపల్లికి సిద్దిపేటతో ఏంటి సంబంధం అంటున్నారు చక్రధర్ గౌడ్. ప్రశాంతంగా ఉన్న పార్టీలో మైనంపల్లి వచ్చాకే గ్రూపుల మంటలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. 100 కార్లు వెంటేసుకుని వచ్చి షో చేయడం తప్ప ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులకు మైనంపల్లి చేసిందేమీ లేదంటున్నారు. తనకు కూడా చైర్మన్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైన మైనంపల్లే అడ్డుకున్నారని మండిపడ్డారు చక్రధర్ గౌడ్. మైనంపల్లి సైతం చక్రధర్ గౌడ్ ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి కోవట్ అంటూ ఆరోపణలు గుప్పించిన మైనంపల్లి అందుకే పార్టీ నుంచి వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ఎక్కేవాళ్లు ఎక్కుతుంటే దిగేవాళ్లు దిగిపోతారంటూ చక్రధర్ గౌడ్ రాజీనామాని లైట్ తీసుకున్నారు. మొన్నటిదాకా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణను మార్చాలనే గొడవ ఇప్పుడు మైనంపల్లి వర్సెస్ చక్రధర్ గౌడ్. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తోంది సిద్దిపేట కాంగ్రెస్. ఇలాంటి నేతలతో పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నిస్తోంది క్యాడర్. ఈ గొడవల వల్ల నవ్వేవాళ్ల ముందు జారిపడ్డట్టుగా పార్టీ పరిస్థితి తయారైందని వాపోతున్నారట. తక్షణమే పార్టీ పెద్దలు సిద్దిపేటపై దృష్టి సారించుకుంటే మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారట. మరి కీలకమైన సిద్దిపేటలో ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.